ఎందుకని ఒక నేవీ అడ్మిరల్ జస్టిస్ కోసం నిలబడే ఒక పవర్ హౌస్ సడన్లీ బ్లాక్ బియర్డ్ అనే పైరెట్ క్రూలో ఎందుకని జాయిన్ అవ్వాలి? జస్ట్ బికాస్ తనకు ఒక పొజిషన్ దక్కలేదనా? వాట్ ఇఫ్ ఆవుకిజీ నిజంగా నేవీ నుండి క్విట్ అవ్వలేదేమో? తను షాడోస్ నుండి ఆపరేట్ చేస్తున్న సాడ్ మెంబర్ అంటే? హాయ్ గైస్, దిస్ ఇస్ డే 29 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. అకైనుతో పంఖాజర్లో 10 days జరిగిన బ్యాటిల్ తర్వాత అందరూ ఆవుకిజీ కంప్లీట్ గా మరీన్స్ నుండి క్విట్ అయ్యారని అనుకున్నారు. అసలు ఆ ఫైట్ కి, తన డిఫీట్ కి వేరే ఒక రీజన్ ఉందేమో. గవర్నమెంట్ ని గుడ్డిగా నమ్మని ఇద్దరు గార్పెన్ సెంగోకునే ఇదంతా ప్లాన్ చేశారంటే మేబీ ఆవుకిజీని వీళ్ళు అండర్ గ్రౌండ్ నుండి ఒక స్పై లాగా పైరెట్స్ ని ఓ కంట కనిపెట్టమన్నారేమో. మీకు ఫస్ట్ సాడ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సపరేట్ మరీన్ యూనిట్. గవర్నమెంట్ తో ఏం సంబంధం లేకుండా వీళ్ళు ఫ్రీగా ఆపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోబీ అండ్ రేక్ లాంటి వాళ్ళు ఇందులో మెంబర్స్. వీళ్ళు సిస్టమ్ కి బయట ఉండి వాళ్ళ స్టైల్లో జస్టిస్ ని కాపాడతారు. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో ఆవుకిజీ కన్నా పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే క్యారెక్టర్ ఎవరు? ద మ్యాన్ ఆఫ్ లేజీ జస్టిస్. బయటికి లేజీగా కనిపిస్తాడు కానీ మనసులో జస్టిస్ కోసమే డెసిషన్స్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్ ని కాపాడాడు కదా మెరీన్స్ నుండి క్విట్ అయిన తర్వాత కూడా డోఫీ నుండి. సో ఆవుకిజీ ఒక స్ట్రాటజీతో బ్లాక్ బియర్డ్ పైరేట్స్ లో చేరాడు. బ్లాక్ బియర్డ్ ఒక అన్ప్రిడిక్టబుల్ యోంకో. తన సీక్రెట్స్, తను చేసే స్కీమ్స్ గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కుజాన్ తనకి దగ్గరయ్యాడేమో. ఇంకా తన మీద నమ్మకం పెరగాలని గార్క్ ని కూడా పట్టించాడు. గుర్తు చేసుకోండి, కోబీని బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కిడ్నాప్ చేసినప్పుడు ఆవుకిజీనే తనకేం జరగకుండా చూసుకున్నాడు. ఒక రకంగా తనని ప్రొటెక్ట్ చేశాడు. అదే మీ కోఇన్సిడెన్స్ కాదు, అది లాయల్టీ, హిడెన్ లాయల్టీ. సో మేబీ ఆవుకిజీ ప్రపంచం బిలీవ్ చేసే ట్రేటర్ ఏం కాదేమో. డార్క్నెస్ ని లోపల నుంచి కట్ చేస్తున్న సాడ్ యొక్క షార్పెస్ట్ బ్లేడ్. సో కొన్నిసార్లు న్యాయాన్ని కాపాడాలంటే ముందు ఒకసారి దాన్ని మోసం చేయాలి. సో ఈ థియరీ మీకెలా అనిపించింది? కుజాన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ థాట్స్ కామెంట్ చేసేయండి. మీ దగ్గర ఏదైనా క్రేజీ థియరీస్ ఉంటే డైరెక్ట్ గా డిఎం చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో.